పెత్తందారుల సంగతి ఏంటని కూడా అందామె. అంత కేటగారికల్గా చెప్తే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎలా ఏం ఆలోచిస్తారనుకోవాలి? పట్టాభి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తారనుకోవాలి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తాడో ఆలోచించడో నాకు తెలియదు, డౌటే. వీకే గారు, ఇక్కడ ఒక విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ చెల్లైనా సరే తన సొంత అన్న గురించి మా అన్న మంచివాడు కాదు, మా అన్నకి ఎవరు మద్దతు ఇవ్వద్దు, ఎంత కోపం ఉన్నా మా అన్న పక్షాన నిలబడబాకండి అని ఆ రకంగా మాట్లాడటం అనేది అది ఎంతో బాధ కలిగి ఎంతో అనుభవించి ఎంతో ఆవేదన గురైతే గానీ ఆ రకంగా మనం మాట్లాడలేం. ప్రపంచంలో ఏ చెల్లి కూడా ఒక అన్న గురించి అలా మాట్లాడాలంటే ఎంతో అనుభవించిన తర్వాతే, నిజంగా ఎంతో నీచుడైతే తప్పితే, ఆ అన్న స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతో నీచుడైతే తప్పితే ఏ చెల్లి కూడా అట్లా మాట్లాడదండి. నాకు కూడా చెల్లి ఉంది, మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉంటాం. నాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే నా గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటుంది, నాకు అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది నా చెల్లి. అటువంటిది ఒక చెల్లి మీడియా ముందుకు వచ్చి నా అన్న కిరాతకుడు, దుర్మార్గుడు, మీరు ఎవరు అతని పక్షాన్ని నిలబడవద్దు, అతనికి ఓటేయొద్దు, అతని పార్టీకి ఓటేయొద్దని చెప్పగలిగిందంటే ఆవిడ నిజంగా 5 సంవత్సరాలుగా ఆవిడ పడుతున్నటువంటి బాధ అంటే బ్రేకింగ్ పాయింట్. అంటే ఒక రకంగా ఆవిడ ఆవేదన అంతా కూడా వాళ్ళ కట్టలు తెంచుకుని బయటకు వచ్చినట్టు అనిపించింది. అవును, అంటే ఎన్ని విషయాలు ఆవిడ ప్రస్తావించారు. ఒక మాట అన్నారు వీకే గారు, ఆవిడ ఒక మాట అన్నారు, నాన్న చనిపోయిన తర్వాత అక్కడ ఉన్న అందరూ కూడా ఏదో నా కోసం ఎంతో తాపత్రయపడుతున్నట్టు, నాకేదో చాలా మేలు చేస్తున్నట్టు అత్యద్భుతంగా నటించారు. కానీ ఆ తర్వాత వాళ్ళ నిజస్వరూపాలు తెలిసిన తర్వాత నాకు అనిపించింది, మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారని ఒక మాట అంటూ ఉంటారు పెద్దలు. అది నిజమనిపించింది నాకు. ఆ రోజున అవినాష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, జగన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చేసినటువంటి నటన, ఎంత అద్భుతంగా నటించారా నా చుట్టూ అని ఆవిడ వాళ్ళ కొన్ని మాటలు ఆవిడ అన్నారు. అవును, అంతేకాకుండా కొంతమంది ప్రముఖులు కూడా అసలు ఆ ధర్మారెడ్డి ఎవరో అసలు నాకు తెలియదు, ఒకరోజు సడన్గా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు, అమ్మా నేను నీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తానమ్మా, నీకు వాళ్ళ అపాయింట్మెంట్లు ఇప్పిస్తాను, వీళ్ళ అపాయింట్మెంట్లు ఇప్పిస్తానని చెప్పి నన్ను అక్కడికి ఇక్కడికి తిప్పేసరికి నాకు అర్థం కాలేదు. అసలు ఎవరైనా టీటీడీ ఈఓ ఏంటి, అసలు ఈ కేసుతో అసలు ఈయనకి సంబంధం ఏముంది, ఈయనెందుకు వచ్చాడు ఢిల్లీ సడన్గా, ఈయనెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అని ఆవిడ ధర్మారెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత చూసాం కదా, ఈ ధర్మారెడ్డి ఏ జడ్జి గారి ఇంట్లో ఎప్పుడు పెళ్లి జరుగుతుందా, ఎవరికి డైమండ్ వాచీలు ఇద్దామా అంటే ఒక టీటీడీ ఈఓగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తారండి? ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తారా టీటీడీ ఈఓ? స్వామివారి సేవలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి పనులు చేసేది? అటువంటి పనులు చేయటం కోసం స్వామివారి సేవలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వినియోగించుకుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ ఆ స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదు. ఎప్పుడు కూడా దైవ చింతనలో ఉండాల్సినటువంటి వ్యక్తి ఢిల్లీ వెళ్ళి ఇటువంటి బ్రోకర్ పనులు చేస్తాడా? అంతేకాకుండా ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు వీకే గారు, నాన్న పుట్టినరోజు నాడు, ఆగస్టు 8వ తేదీ నాన్న పుట్టినరోజు, ఆ రోజున నాన్న విగ్రహావిష్కరణ చేయాల్సినటువంటి పరిస్థితి. అదే రోజున కియా మోటార్స్ వాళ్ళ ప్లాంట్లో ఏదో ఒక యూనిట్ ఇనాగ్రేషన్ కూడా ఒక ముఖ్యమంత్రిగా నా అన్నని పిలిచారు. మేమందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూసాం. కానీ ఆ రోజున నా అన్న ఏం చేశాడంటే, నా తండ్రి విగ్రహావిష్కరణకి రావటం ఇష్టం లేక ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి మంచి జరిగేటటువంటి ఒక యూనిట్ ప్రారంభోత్సవాన్ని కూడా ఎగ్గొట్టాడు. అటువంటి దుర్మార్గుడు నా అన్న. సరే, నా తండ్రి పైన ఇష్టం లేకపోయింది, రాష్ట్రం కోసం ఆలోచించాలి కదా, అంటే తన కక్ష కోసం రాష్ట్రాన్ని కూడా బలి చేస్తాడా నా అన్న అని చెప్పి ఆవిడ ఇంకొక గొప్ప ఉదాహరణ కూడా చెప్పారు సార్. కాబట్టి ఇవాళ సొంత చెల్లికే న్యాయం చేయలేనటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలనేం కాపాడతాడు? నా అక్కలో, నా చెల్లెల్లో, నా అవ్వలో అని చెప్పి ఉపన్యాసాలు ఇస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సొంత చెల్లినైనటువంటి నన్నే ఈ రకంగా నడి రోడ్డుపై నిలబెట్టాడు నా అన్న. అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తికి మీరు సహకరించొద్దు.
ఈ పాలనకి మనం ముగింపు పలికితే కానీ మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రావని చెప్పి ఆవిడ ఎంతో ఆవేదనతో చేసినటువంటి అప్పీల్ ఏదైతే ఉందో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఇవాళ ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యురాలిగా, వివేకానంద రెడ్డి గారి కుమార్తెగా, జగన్మోహన్ రెడ్డి చెల్లిగా ఇవాళ డాక్టర్ సునీత గారు అన్న మాటల్ని మీరందరూ కూడా దయచేసి తేలికగా తీసుకోవద్దండి. సొంత చెల్లిని ఆ విధంగా ఆ రకంగా నరకం చూపించాడు సొంత చెల్లికి. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి మంచి చేస్తాడా? ఇవాళ గత 5 సంవత్సరాలుగా ఎన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టాడు, ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేశాడు. ఇవాళ డాక్టర్ సునీత గారిని ఆ రకంగా వేదనకి గురి చేసిన విధంగా ఈ రాష్ట్రంలో ఎంతమందిని వేధించాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకనే సునీత గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యాలు. కాబట్టే ఇటువంటి దుర్మార్గుడిని మనం గద్దె దింపాలి. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా వీకే గారు, ఖచ్చితంగా ఇవాళ డాక్టర్ సునీత గారు ఇంకొక అప్పీల్ కూడా చేశారు. నాకు ప్రజల మద్దతు కావాలి, ప్రజలందరూ కూడా నా పక్షాన నిలబడండి, నేను ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్పి.